నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను అద్దంలా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్ఎండ్బి వనపర్తి సర్కిల్ పరిధిలోని వనపర్తి ప్యాకేజీ 2లో ఆమోదం పొందిన 171 కిలోమీటర్ల రోడ్లు, 359 కోట్ల రూపాయలతో మంజూరైన 14 పనులకు మంత్రి జిల్లాకు చెందిన మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం చేసిన అప్పులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు మక్కల్, గద్వాల్, వనపర్తికి చేరుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా వెంకటరెడ్డి అన్నకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే అనుకోండి, పదవిని త్యాగం చేసిన వ్యక్తులు తెలంగాణలో వాళ్ళు, ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెండు వనపర్తిని ఏం చేసింది లేదు. కాబట్టి ఇవాళ ఇంత ఆలస్యం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున మరి గౌరవ పాలమూరు ముద్దుబిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆ రోజు ఇవాళ ఆర్బీఐ అప్పులు తీసుకున్నాం. మీరు చూడండి, 2028 నాటికి అట్లాంటి రోడ్లు పాలమూరులో దాదాపు 2000 కోట్లు చేపడుతున్నాం. ఇప్పుడే మన పెద్దిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తిలో హైదరాబాద్ దగ్గర ఉన్నది, అక్కడి నుంచే విగ్రహాలు కూడా వస్తున్నది, మిగిలిపోయిన రోడ్డు పెట్టాలన్నారు. అలా తప్పకుండా 15-20 రోజులనే ఇంకా 3000 కోట్ల బ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు మేఘారెడ్డి చెప్పినే కానీ, డిఎం గారు చెప్పినే కానీ తప్పకుండా ఎన్నెళ్ళు బట్టి మళ్ళా ప్రోగ్రాం పెట్టుకున్నాం. పాలమూరు ఎప్పుడు కూడా ఎక్కబడ్డ జిల్లా కాదు. ఈ 2 నెలల మంత్రులను కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. పాలమూరుని రోడ్లే కాదు, ప్రాజెక్టులే కాదు, కాలేజీలే కాదు, హాస్పిటల్ అయినా, రోడ్లైనా ఇప్పుడు పెట్ట మానవపేట ఒకటి, ఆ 2 కూడా వారం 10 రోజులనే దేశంలో అధికారులు పంపించి దాన్ని కూడా సందర్శించుకుంటారు. ఎక్కువగా ఎందుకంటే నిన్న నల్గొండ, భువనగిరి, జంగాం తిరిగినాం. ఇవాళ 6 గంటలకు మళ్ళీ నేను తిరుమల్లి గారు, శంకర్ గారు 6 గంటలకి వెళ్ళాం. ఈ రోడ్డు కూడా కాదు, ప్రతి 15 రోజులు ఒకసారి ఆ రోడ్లు కూడా 15 ఏళ్ళు రిపేర్ చేయకుండా ఒక 6 సార్లు వెళ్తే సీనియర్ నాయకుడే కాదు, సివిల్ ఇంజనీర్గా నాకున్న అనుభవంతో 3 ఏళ్ళు ఎంటబడి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ 13,000 కోట్లు అయింది. పంచాయతీ 7,000 కోట్లు, ఇంకొక 10,000 కోట్లైనా నువ్వు ఎన్నైనా చూసుకో. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎక్కడ కూడా రోడ్లు అంటే కార్లు, స్కూటర్లు పోతానికే కాదు, క్షేమంపై క్షేమం రావాలి. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వస్తే, ఊళ్ళో తక్కువ పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే స్థానికుల ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా ఒక ఆలోచన మన ముఖ్యమంత్రిగా ఇక్కడ 14 స్థానాలు పెరుగుతున్నాయి. 6 అంటే 20కి 20 ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు పేరు ఇవ్వాలి. మా దగ్గర మొత్తం 64 పెరుగుతున్నాయి ఎమ్మెల్యేలు. రేపు 20వ తారీఖు పార్లమెంట్లో బిల్లు వస్తుంది. నల్గొండలో
12 ఉన్నాయి, ఇప్పుడు 11 గెలిచినాం, 6 జరుగుతున్నాయి. అంటే 12కు 6 కలిపితే 18 గెలిపించే బాధ్యత నల్గొండ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. అంటే 38 కన్నా ఖమ్మంలో 10 ఉంటే 13 అవుతున్నాయి, 50 ఇన్నాయి. ఇక సీఎం గారు మన ఖమ్మంలో చెప్పిన 117 గ్యారెంటీ అని 117 పాటించి మళ్ళా మన ప్రభుత్వం రావాలి. మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా లక్ష్యం పెట్టుకుందో మీరు కూడా పెట్టుకోండి. చివరిగా ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా వచ్చేది మన ప్రభుత్వమే. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడి నుంచి ఉన్న ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ వారు ఉన్న పత్రికల వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యమంత్రి కావాల్సిన ప్రతిపక్ష నాయకుడు 31 నెలకెళ్ళి నెలకు 4.5 లక్షల జీతం తీసుకోండి, పబ్లిక్ రాడా? కావాలనా? 5 ఉన్న ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క, 5 ఎమ్మెల్యేలు, ఆయన రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, సింపుల్గా పోవడం మీరే. ఆయన కూడా ఆ రోజు పాదయాత్ర అయితే 31 నెలకెళ్ళి భూములు పడుకుని ఎట్లా సీఎం అవుతారా? కేటీఆర్ ఒకటి చెప్పు లెక్కలు. ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు రాత్రి 1 దాకా మెలుగుతూనే ఉంటాడు. పొద్దున ఆ 7 గంటలకెళ్ళి ఎవరు వచ్చినా కలుగుతాడు. ఆయన అవుతాడా? ఈయన అవుతాడా? ఏదో కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ వస్తుంటే ఆయన పెద్ద లేదు. ఒక ఇల్లు కట్టవైతే నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఏమైంది? అసలు సన్నబియ్యం వదిలిపెట్టు, రేషన్ కార్డు ఇలా రేషన్ కార్డు ఇచ్చి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి పార్టీ వస్తుందా? పార్టీ పేరు మార్చుకుంటారు కూడా సిద్ధంగా. టీఆర్ఎస్ పై టీఆర్ఎస్ పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 150 ఏళ్ళు అయింది. మనం 50 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఓడిపోయినాం, అలా గెలిచినాం. మన పార్టీ ఓడిపోయినాం, గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ పేరు మార్చినాం మనం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.